ఎంటర్టైన్మెంట్ 10%. నంబర్ 6 గివ్ లేదా చారిటీ అనుకోండి, సేవ. ఇప్పుడు మన గంపసారి చేస్తుంది. మనం సంపాదించే డబ్బులు 5% గివ్, చారిటీకి ఇవ్వాలి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా చూడండి. నంబర్ 1 ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అకౌంట్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అకౌంట్ అంటే మనం మన అప్పుల నుంచి బయటపడటం కోసం, రైట్. నంబర్ 2 లాంగ్ టర్మ్ సేవింగ్ స్కీమ్. అంటే మన భవిష్యత్తులో మీరు ఏమైనా కొనాలనుకుంటే, పొలాలు కొనుక్కోవాలనుకున్నా, కారు కొనుక్కోవాలనుకున్నా, వాటి కోసం లాంగ్ టర్మ్ సేవింగ్ స్కీమ్, అది 10%. నంబర్ 3 నెసెసిటీస్, అవసరాలు. ఎంత అది? 55%. మీ అవసరాలన్నీ దీంట్లో తీర్చుకోండి. నంబర్ 4 ఎడ్యుకేషన్. ఇది ఒక్కటే నేను చెప్పాలనుకుంది. ఎడ్యుకేషన్ చాలామంది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇక ఎడ్యుకేషన్ ఆపేస్తారండి. కాన్స్టెంట్ లెర్నింగ్ కావాలి. ఏం కావాలి? కాన్స్టెంట్ లెర్నింగ్ కావాలి. కాన్స్టెంట్ లెర్నింగ్ అంటే అబ్దుల్ కలాం గారు ఎలా చనిపోయారు? చివరి నిమిషం వరకు తను పాఠం చెప్తూ చనిపోయారు. అవునా కదా? మీరు ప్రతిరోజు అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవ్వకపోతే గంపా సార్ ప్రతిసారి చెప్తూ ఉంటారు, అప్డేట్ అవ్వకపోతే ఏమవుతారు? అవుట్డేట్ అవుతారు. సో మీరు అవుట్డేట్ కాకుండా ఉండాలంటే అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవ్వాలంటే మీరు సంపాదిస్తున్న డబ్బులో ప్రతి ఒక్కళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్, టీచర్స్, స్టూడెంట్స్ అందరం కూడా మనం సంపాదించేటువంటి డబ్బులో 10% మీరు ఎడ్యుకేషన్ కోసం కేటాయించాలి. ఎడ్యుకేషన్ అంటే ఏదో 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ కాదు. ఎడ్యుకేషన్ అంటే ఇలాంటి సెమినార్స్కి అటెండ్ అవ్వడం, ఎడ్యుకేషన్ అంటే మంచి పుస్తకాలు కొనుక్కొని చదువుకోవడం, ఎప్పుడు కూడా అప్డేట్ అవ్వాలి. మీరు ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్కి సంబంధించిన బుక్స్ కొనుక్కొని అప్డేట్ అవుతుండాలి, రైట్. సో ఇక నెక్స్ట్ 10% ఎంటర్టైన్మెంట్. ప్రతి ఒక్కళ్ళు కొంతమంది డబ్బు సంపాదించిన తర్వాత ఎంజాయ్ చేయరు. 85 ఏళ్ళు వచ్చిన తర్వాత బ్యాంకాక్ వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటారు. 90 ఏళ్ళు వచ్చిన తర్వాత. అలా కాదు. ప్రతిసారి కూడా మీరు నెల అయిపోయిన తర్వాత మీ జీవితంలో 10% ఎంటర్టైన్మెంట్ కోసం కేటాయించండి. మీకోసం, మీ పిల్లల కోసం, అందరి కోసం ఎంటర్టైన్మెంట్ మాత్రమే. 5% చారిటీ. చారిటీ అంటే ఎవరికి సేవ చేయాలంటే మీ బంధువులు ఎవరన్నా లేని వాళ్ళు ఉంటే, లేదా అనాథ శరణాలకు వెళ్ళండి, ఎక్కడైతే అవసరమో అక్కడ ఇవ్వండి, రైట్. సో సెకండ్ పాయింట్ ఈజ్ టైం మేనేజ్మెంట్. అండ్ థర్డ్ పాయింట్ ఈజ్, ఫస్ట్ వన్ ఈజ్ వాట్? యాడ్ వాల్యూ. సెకండ్ పాయింట్ టైం మేనేజ్మెంట్ అండ్ మనీ మేనేజ్మెంట్. అండ్ థర్డ్ పాయింట్ కాన్స్టెంట్ లెర్నింగ్. లెర్నింగ్ మాత్రం ఎప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. లెర్నింగ్ స్పెల్లింగ్ చెప్పండి ఒకసారి, రాయండి అందరూ, గట్టిగా చెప్పాలి. LEARNING. ఎల్ క్లోజ్ చేయండి, ఎల్ క్లోజ్ చేయండి. చదవండి, గట్టిగా చదవండి. ఏముంది అక్కడ? లెర్నింగ్లో ఎర్నింగ్ ఉందా? ఎర్నింగ్లో లెర్నింగ్ ఉందా? లెర్నింగ్లో బాగా సంపాదించాలనుకుంటున్నారా? అయితే లెర్న్ మోర్. బాగా సంపాదించాలంటే ఏం చేయాలి? లెర్న్ మోర్, బాగా నేర్చుకోవాలి. రీడర్స్ ఆర్ లీడర్స్. చెప్పండి ఒకసారి. రీడర్స్ ఆర్ లీడర్స్. రీడర్స్ ఆర్ లీడర్స్. అండ్ ఫోర్త్ పాయింట్, వాట్ ఎవర్ ఇట్ టేక్స్. ఈ పాయింట్ చెప్తున్నా చూడండి. ఇంపాక్టియన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ టేక్స్. ఇంపాక్టియన్స్ ఎవరు కూడా నెవర్ కాంప్రమైజ్. డయాస్ మీదకి వచ్చి సార్ నాకు భయం వేస్తుంది, గంపా సార్ మీకు చెప్పుంటారు. ఫియర్. ఒకరు ఈరోజు FEAR రాయండి, FEAR, ఫియర్. ఫియర్ అంటే తెలుగులో ఏంటి? భయం. భయానికి డెఫినేషన్ ఎవరని చెప్తారా? కెన్ ఎనీబడి? ఐ విల్ గివ్ యూ సర్ప్రైజ్ గిఫ్ట్. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఫర్ ఫియర్? ఓకే, ఇంకా కెన్ ఎనీబడి? ఓకే, నేను ఒక చిన్న డెఫినేషన్ ఇస్తాను, రాసుకోండి. యాంటిసిపేషన్ ఆఫ్ పెయిన్. యాంటిసిపేషన్ ఆఫ్ పెయిన్. ANTICIPATION. యాంటిసిపేషన్ అంటే ముందే ఊహించినటువంటి ఒక నొప్పి. ఇది జరుగుతుంది అని మీరు ముందుగానే ఊహించుకుంటారు. ఇప్పుడు డయాస్ మీదకి రమ్మనగానే నేను మాట్లాడాలేమో, ఇంతమంది ముందు మాట్లాడాలేమో, నేను తెల్లగా ఉన్నాను, కొంతమంది నల్లగా ఉన్న వాళ్ళు చూసి నన్ను నవ్వుతారు, నేను పొడవుగా ఉన్నాను, పొట్టిగా ఉన్న వాళ్ళు చూసి నన్ను నవ్వుతారు, ఇలా ముందుగానే భయపడుతూ ఉంటారు. సో ఫియర్ ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఏంటి? యాంటిసిపేషన్ ఆఫ్ పెయిన్. యాంటిసిపేషన్ ఆఫ్ పెయిన్, రైట్. సో సక్సెస్ హ్యాస్ 4 legs. Number 1, యాడ్ వాల్యూ. Number 2, టైం మేనేజ్మెంట్ అండ్ మనీ మేనేజ్మెంట్. Number 3, కాన్స్టెంట్ లెర్నింగ్. Number 4, వాట్ ఎవర్ ఇట్ టేక్స్. ఏది ఏమైనా సరే అనుకున్నది అనుకున్నట్లుగా మీరు ఏది చేయాలనుకుంటున్నారో అది చేయాలి. ఒక చిన్న డెఫినేషన్ రాస్తారు. డెసిషన్ ప్లస్ యాక్షన్. నోట్ డౌన్. డెసిషన్ ప్లస్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ట్రాన్స్ఫర్మేషన్. డెసిషన్ అంటే నిర్ణయం, యాక్షన్ అంటే పని. మీరు
తీసుకున్న నిర్ణయానికి పని యాడ్ అయితే దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. ట్రాన్స్ఫర్మేషన్ అంటే గంపా చెప్పే ఉంటారు మీకు, అయినా నేను ఒకసారి గుర్తు చేస్తున్నా. చేంజ్ వేరు, ట్రాన్స్ఫర్మేషన్ వేరు. చేంజ్ అంటే మార్పు, ట్రాన్స్ఫర్మేషన్ అంటే రూపాంతరం చెందటం. బటర్ఫ్లై తెలుసా? ఎంతమందికి తెలుసు బటర్ఫ్లై? సీతాకోక చిలుక. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి క్యాటర్ పిల్లర్ ఎంతమందికి తెలుసు? గొంగలి పురుగు. రైట్. సో క్యాటర్ పిల్లర్ ఇష్టమా మీకు? బటర్ఫ్లై అంటే ఇష్టమా? రైట్. సో మీకు బటర్ఫ్లై అంటే ఇష్టం. క్యాటర్ పిల్లర్ అంటే ఫెయిల్యూర్ దశ, బటర్ఫ్లై అంటే సక్సెస్ఫుల్, విజయం సాధించినటువంటి దశ. సో ఇప్పుడు మీరు క్యాటర్ పిల్లర్ లాగా ఉండాలనుకున్నారా, బటర్ఫ్లై లాగా ఉండాలనుకున్నారా? రైట్. బటర్ఫ్లై లాగా ఉండాలంటే నెవర్ కాంప్రమైజ్, నెవర్ కాంప్రమైజ్. దీన్ని ఏమంటారంటే రూపాంతరం చెందడం అంటారు, ట్రాన్స్ఫర్మేషన్. సో డెసిషన్ ప్లస్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ట్రాన్స్ఫర్మేషన్. సెకండ్ పాయింట్, డెసిషన్ మైనస్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు టెన్షన్. డెసిషన్ మైనస్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ వాట్? టెన్షన్. ఇంపాక్ట్ అనేది ఒక వర్షం. ఇంపాక్ట్ అనేది ఒక వర్షం. వర్షం పడుతున్నప్పుడు మీరు స్పూన్ పెడితే స్పూన్ నిండుతుంది. నిండుతుందా లేదా? వర్షం పడుతున్నప్పుడు ఒక చిన్న గిన్నె పెట్టారనుకో, నిండుతుందా నిండదా? నిండుతుందా నిండదా? వర్షం పడుతున్నప్పుడు ఒక బకెట్ పెట్టారనుకో, నిండుతుందా నిండదా? వర్షం పడుతున్నప్పుడు చిన్న బకెట్కి బదులు అక్కడ చిన్న ఒక బావి ఉందనుకోండి, నిండుతుందా నిండదా? అక్కడ నది ఉంది, నిండుతుందా నిండదా? సముద్రం ఉంది, నిండుతుందా నిండదా? ఆలోచన, మీ ఆలోచన ఎలా ఉంది? ఇప్పుడు మీరు సముద్రాన్ని నింపుతారా, నదిని నింపుతారా, బకెట్ని నింపుతారా? లేదు సార్, ఈ ఇంత పెద్ద ఇంపాక్ట్లో నుంచి ట్రైనర్స్ ఎంతో ఉంది చెప్తున్నారు, దానిలోంచి ఒక స్పూన్ మాత్రమే తీసుకెళ్తామంటారా? ఏం తీసుకెళ్తారు? సముద్రాన్ని నింపడానికి రెడీగా ఉన్నారా? ఆల్ ఆఫ్ యు సే yes. ఆల్ ఆఫ్ యు సే yes. I am an impactian. చెప్పండి, I am an impactian. I am an impactian. నాకు ఎక్కువ టైం లేదు, కొద్ది త్వరగా ముగిస్తా. బెస్ట్ వరెస్ట్, బెస్ట్ వరెస్ట్ అని పెట్టుకోండి. బెస్ట్ అండ్ వరెస్ట్. టక్ టక్ నేను అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పండి. ప్రపంచంలో 194 దేశాలు ఉన్నాయి. ఈ 194 దేశాలలో ఏ దేశంలోని ఫుడ్ బాగుంటుంది? ఏ దేశంలో ఫుడ్ బాగుంటుంది? వన్స్ అగైన్, ఏ దేశంలో ఫుడ్ బాగుంటుంది? కాదు, చైనీస్. రాసుకోండి, చైనీస్. ప్రపంచంలో రెండో పాయింట్, బెస్ట్ ఫుడ్ అయిపోయింది. ఇప్పుడు బెస్ట్ షెల్టర్. ఈ 194 దేశాలలో ఏ దేశంలో ఇల్లు బాగుంటాయి? బ్రిటిష్. రాసుకోండి, బ్రిటిష్. ఏ దేశంలో ఉన్నటువంటి కరెన్సీ బాగుంటుంది? బెస్ట్ కరెన్సీ? అమెరికా. నో డౌన్, అమెరికా. ఇండియన్ కరెన్సీ కాదు. నంబర్ 4, బెస్ట్ లైఫ్ పార్ట్నర్. బెస్ట్ లైఫ్ పార్ట్నర్ అన్డౌటెడ్లీ ఇండియా. వెరీ గుడ్, రైట్. సో ఇప్పుడు దీన్ని రివర్స్ చేద్దాం. వరెస్ట్ అని పెట్టుకున్నారు కదా, వరెస్ట్ ఫుడ్ ఏ దేశంలో ఉంటుంది? ఇందాక పైన రెండింటికి రివర్స్ చేసుకోండి. బ్రిటన్. వెరీ గుడ్. మీ పేరు ఏం పేరు సార్? నందకిషోర్ గారికి ఒకసారి చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. వరెస్ట్ ఫుడ్ ఏ దేశంలో ఉంటుంది? బ్రిటన్. వరెస్ట్ షెల్టర్స్ ఏ దేశంలో ఉంటాయి? చైనా. వరెస్ట్ కరెన్సీ అన్డౌటెడ్లీ ఇండియన్ కరెన్సీ. అండ్ వరెస్ట్ లైఫ్ పార్ట్నర్, అమెరికాలో భార్యాభర్తలు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారట. భార్య అంటూ ఉంటుంది, ఏమండి, యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ బీటింగ్ అవర్ చిల్డ్రన్. మీకు అర్థం కాలే? నీ పిల్లలు నా పిల్లలు మన పిల్లల్ని కొడుతున్నారండి అని. మీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లల్ని కొడుతున్నారు అని. అంటే అమెరికన్ సాంప్రదాయం ఎలా ఉంది చూడండి. ఆయన భర్తకి వేరే పెళ్ళవుతుంది, భార్యకి వేరే పెళ్ళవుతుంది, మళ్ళీ వీళ్ళిద్దరికి పెళ్ళవుతుంది. మనం అలాంటి దేశంలో లేవు, మంచి సాంప్రదాయాలు కలిగినటువంటి మంచి దేశంలో ఉన్నాం. మన దేశం నుంచి ఈరోజు ఎన్నో సాంప్రదాయాలు. ఇలా అమెరికా అధ్యక్షుడు కూడా నమస్కారాన్నే సంస్కారంగా ఫీల్ అవుతున్నారు తప్ప షేక్ హ్యాండ్ సిస్టమ్లో వాళ్ళు ఫీల్ అవటం లేదు. సో దిస్ ఈజ్. సో ఇప్పుడు మీరు బెస్ట్లో ఉంటారా, వరెస్ట్లో ఉంటారా? మీరు బెస్టా, వరెస్టా? బెస్ట్లో ఉండేవాడు ఎప్పుడు ఇంపాక్టియన్. బెస్ట్లో ఉండేవాడు ఎప్పుడు ఇంపాక్టియన్. చాలామంది మీకు తెలుసో లేదో వరెస్ట్లో ఉంటున్నారండి. బెస్ట్లో కేవలం 20% ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 20%. ఆ 20%లో మీరు ఉంటారా, 80%లో ఉంటారా? మీరు ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు. రెస్టారెంట్కి వెళితే రైట్ సైడ్లో రేటు చికెన్ 65 300. మనకొద్దు.
చిల్లీ చికెన్ 265 మనకొద్దు. రోటీ 5 రూపాయలు, ఇది కావాలి. అంత మాత్రానికి రెస్టారెంట్కి మీరు వెళ్ళాల్సిన పని లేదు. సో ప్రతిదానికి ఇల్లు కావాలి సార్, మాకు మంచి జూబ్లీ హిల్స్ ఇల్లు కావాలి సార్, ఎంతలో కావాలా? 2000లో కావాలి. జూబ్లీ హిల్స్ 2000 ఇల్లు వస్తుందా? పెద్ద కొండ మీద వస్తుంది. అవునా? కాంప్రమైజ్. ఎందుకని? సరైన డబ్బు సంపాదించట్లా మనం. అవునా కాదా? ఇందాక సార్ అన్నట్లు ఎడ్యుకేషన్ వేరు, క్వాలిఫికేషన్ వేరు. ఎవరైనా డిఫరెన్స్ చెప్తారా? క్వాలిఫికేషన్కి ఎడ్యుకేషన్ డిఫరెన్స్? క్వాలిఫికేషన్కి నాలెడ్జ్కి విజ్డమ్ డిఫరెన్స్ చెప్తారా? నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఎవరైనా తెలుగులో చెప్పొద్దు. డాగ్ అంటే కుక్క, నాలెడ్జ్ అంటే తెలివి, జ్ఞానం అట్లా చెప్పొద్దు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్? నాలెడ్జ్ అంటే పుస్తకాలు చదవడం ద్వారా వచ్చేది నాలెడ్జ్. పుస్తకాలు చదవడం ద్వారా వచ్చేదాన్ని ఏమంటారు? నాలెడ్జ్ అంటారు. దాన్ని అప్లై చేసేదానని విజ్డమ్ అంటారు. పుస్తకాలు చదవడం ద్వారా వచ్చేదాన్ని ఏమంటారు? నాలెడ్జ్ అంటారు. దాన్ని రియల్ లైఫ్లో అప్లై చేస్తే అది విజ్డమ్ అవుతుంది. మన సైన్స్ మాస్టర్ చెప్తాడు, హౌ డు వీ స్విమ్ ఇన్ ద వాటర్, నీళ్ళలో ఎలా ఈదాలి. గంపా సార్ మన తీసుకెళ్లారు, ట్యాంక్ బండ్లో నెట్టేశారు. నీకు ఈత బాగా వచ్చు, 10 మార్కులు వచ్చినాయి కదా నీకు, నువ్వు ఈద రావని. పైకి వస్తారా రారా? మీరు ఎప్పుడు కూడా ఈదలేదు కాబట్టి మీకు అంటే విజ్డమ్ లేదు. ఉందా? లేదు. కాబట్టి మనకేం కావాలి? బోత్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. అలాగే క్వాలిఫికేషన్ వేరు, ఎడ్యుకేషన్ వేరు. క్వాలిఫికేషన్ అంటే మీరు పొందేటువంటి సర్టిఫికేట్స్, ఎంఏ, ఎంఎస్సి, బిఏ, బిఎస్సి, బీటెక్, ఇవి అవసరం లేదండి. ఎడ్యుకేషన్ అంటే వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు. ఒక ఇంకిత జ్ఞానం తెలిసిన వాడిని ఎడ్యుకేటెడ్ అంటారు. మీరు క్వాలిఫై అవుతారా, ఎడ్యుకేట్ అవుతారా? ఎడ్యుకేట్ అవుతారా? ఎడ్యుకేట్ అవ్వండి. క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వస్తే ఎంప్లాయ్ అవుతారు, లాస్ట్ ర్యాంక్ వస్తే ఎంప్లాయర్ అవుతారు. అంటే అర్థం కాలే మీకు? క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వస్తే జాబ్ చేస్తారు, క్లాస్లో లాస్ట్ ర్యాంక్ వస్తే జాబులు ఇస్తారు. మీరు జాబులు ఇచ్చే వాళ్ళగా ఉంటారా, జాబులు వెతుక్కుంటారా? ఇంపాక్ట్ యొక్క ఉద్దేశం జాబులు వెతుక్కోవటం కాదు, జాబులు ఇచ్చే వాళ్ళగా తయారు చేయడమే ఇంపాక్ట్ యొక్క ఉద్దేశం, గంపా సార్ యొక్క ఉద్దేశం. మీరందరూ ఎంప్లాయర్సా? చెప్పండి గట్టిగా. ఇంపాక్ట్, మేమంతా ఇంపాక్టియన్స్. చెప్పండి, మేమంతా ఇంపాక్టియన్స్. మేము జాబుల కోసం ఎదురు చూడము, మేమే జాబులు క్రియేట్ చేస్తాం. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు చేంజ్, యూ కెన్ చేంజ్ ఇట్. ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు చేంజ్, యూ కెన్ యాక్సెప్ట్ ఇట్. జీవితంలో ఏదైనా మీరు మార్చగలిగితే మార్చండి, మార్చలేని దాన్ని యాక్సెప్ట్ చేయండి. షర్ట్ వేసుకున్నారు, నచ్చలేదు, ఏం చేయాలి? మార్చాలి. రైట్. లైఫ్లో మన ఉద్దేశం ఏంటో ఐశ్వర్యాన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, పొరపాటున కల్పనా రాయని పెళ్లి చేసుకున్నాం. మారుస్తారా, యాక్సెప్ట్ చేస్తారా? దాన్ని మార్చకూడదయ్యా, యాక్సెప్ట్ చేయాలి. దాన్ని మార్చకూడదు. ఒక ఫార్ములా చెప్తా, రాసుకోండి. అన్లెస్ అండ్ అంటిల్ I feel I am everything. Unless and until I feel I am everything, I am nothing. Unless and until I feel I am everything, I am nothing. Unless and until I feel I am everything, I am nothing. అంటే ఈ రోజు నుంచి మీరు ఏమవ్వాలి? I am everything. చెప్పండి ఒకసారి. I am everything. I am something different. I am unique. I am excellent. ఒక చిన్న కొటేషన్ చెప్పేసి నేను ముగిస్తా. తెలుగులో చెప్పమంటారా, ఇంగ్లీష్లో చెప్పమంటారా? ఇంగ్లీషు తెలుగు రెండు చెప్తా. హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ హిస్టరీ ఆఫ్ ఫ్యూ పీపుల్. మరలా ఒకసారి చెప్తున్నా. హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ హిస్టరీ ఆఫ్ ఫ్యూ పీపుల్. అంటే ప్రపంచ చరిత్ర అంటే కొంతమంది వ్యక్తుల యొక్క చరిత్ర మాత్రమే. హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ హిస్టరీ ఆఫ్ ఫ్యూ పీపుల్ అండ్ హిస్టరీ ఆఫ్ ఫ్యూ పీపుల్ ఈజ్ హిస్టరీ ఆఫ్ ఫ్యూ మూమెంట్స్. కొంతమంది వ్యక్తుల యొక్క చరిత్ర అంటే కొన్ని సంఘటనలు మాత్రమే, అంతా కాదండి. ఒక వ్యక్తి చేసిన అన్ని గొప్ప పనులు ఉండవు, కొన్ని గొప్ప పనులు మాత్రమే. వన్స్ అగైన్, హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ ఫ్యూ పీపుల్ అండ్ హిస్టరీ ఆఫ్ ఫ్యూ పీపుల్ ఈజ్ హిస్టరీ ఆఫ్ ఫ్యూ మూమెంట్స్. లాస్ట్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈచ్ మూమెంట్ how we handle is everything. If you handle any moment, note down, heartfully, skillfully and carefully,
ఒక్కొక్క మూమెంట్ మనం ఎలా హ్యాండిల్ చేయాలి? హార్ట్ఫుల్లీ, స్కిల్ఫుల్లీ అండ్ కేర్ఫుల్లీ. ఇఫ్ యూ హ్యాండిల్ ఎనీ మూమెంట్ with heartfully, skillfully and carefully, it will create a history. It will create a history. కాబట్టి హిస్టరీ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? మనం చేస్తున్న ప్రతి పనిని ఇష్టపడి పని చేయాలి. ఏం చేయాలి? చేస్తున్న ప్రతి పనిని ఇష్టపడి పని చేయాలి. చేస్తున్న ప్రతి పనిలో 100% ఇన్వాల్వ్ అవ్వాలి. ఎంత పర్సెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి? ఇప్పుడు ఈరోజు సాయంత్రం వరకు జరిగే ప్రతి క్లాసులో మీరు ఎంత పర్సెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి? ఎంత పర్సెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి? చెప్పండి. నేను 100% ఇన్వాల్వ్ అవుతాను. మీకు లాస్ట్లో 4 డిక్లరేషన్ చేయించి నేను ముగిస్తా. 4 డిక్లరేషన్స్ ఉంటాయి నేను చేస్తే, ఖచ్చితంగా 4 డిక్లరేషన్ చేస్తాను. రైట్? సో మరలా ఒకసారి చెప్తున్నా చూడండి. హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ హిస్టరీ ఆఫ్ ఫ్యూ పీపుల్. హిస్టరీ ఆఫ్ ఫ్యూ పీపుల్ ఈజ్ హిస్టరీ ఆఫ్ ఫ్యూ మూమెంట్స్. అండ్ ఈచ్ మూమెంట్ హౌ వీ హ్యాండిల్ ఈజ్ రియల్లీ మ్యాటర్స్. అండ్ ఇఫ్ వీ హ్యాండిల్ ఈచ్ మూమెంట్ హార్ట్ఫుల్లీ, స్కిల్ఫుల్లీ అండ్ కేర్ఫుల్లీ, ఇట్ విల్ క్రియేట్ ఏ హిస్టరీ. రైట్? సో నేను 4 డిక్లరేషన్లు చేస్తాను. వీలైతే మీరు నుంచో నాతో చేస్తే బెటర్ ఏమో. ఈ 4 డిక్లరేషన్లు ఒకసారి ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ స్టాండ్ అప్. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ స్టాండ్ అప్. ఈ డిక్లరేషన్లు తర్వాత మీరు నోట్ చేసుకోండి. 4 డిక్లరేషన్లు అంటే 1 ఆడిటరీ డిక్లరేషన్, 2 విజువల్ డిక్లరేషన్, 3 కైనెస్టిక్ డిక్లరేషన్, 4 స్పిరిచువల్ డిక్లరేషన్. నేను ఫస్ట్ మీకు విజువల్ డిక్లరేషన్ చేస్తున్నా. ఏంటది? విజువల్ డిక్లరేషన్. విజువల్ అంటే చూస్తూ చేయాలి. అర్థమవుతుందా? కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే పెట్టండి. రైట్? బోత్ హ్యాండ్స్ ఇలా రైట్ చేయండి. ఈ థమ్స్ 2 పైకి ఉండాలి. థమ్స్ 2 పైకి ఉండాలి. మీలో ఎంతమందికి ఇన్ఫినిటీ సింబల్ తెలుసు? అనంతం ఇన్ఫినిటీ సింబల్ తెలుసా? ఎలా ఉంటుంది? 8ని పడుకోబెడితే ఇన్ఫినిటీ సింబల్ అవుతుంది. అవునా? రైట్. సో ఈ వేళ్ళు అబ్జర్వ్ చేస్తూ రావాలి. వేళ్ళు అబ్జర్వ్ చేస్తూ రావాలి. వేళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఫస్ట్ ఇట్లా లెఫ్ట్ సైడ్కి, అంటే ఇలా ఇలా రైట్ లెఫ్ట్ సైడ్కి, లెఫ్ట్ సైడ్ టాప్లో పెట్టండి. ఇప్పుడు రైట్ సైడ్ డౌన్లో రండి. మళ్ళా ఇట్లా టాప్లో పోరండి. జస్ట్ ఇలా తిప్పుతారండి. ఇలా తిప్పుతూ వేళ్ళు అబ్జర్వ్ చేస్తూ రావాలి. మీరు చెప్పండి, ఐ ఆమ్ ఎన్ ఇంపాక్టియన్. వినపట్లేదు. ఐ ఆమ్ ఎన్ ఇంపాక్టియన్. I am capable of doing anything. I am capable of doing anything. చేస్తూ చెప్పాలి, మీరు చూస్తూ చెప్పాలి. I am an impactian. I am capable of doing anything. I am an impactian. I am an impactian. I am capable of doing anything. కొంతమంది చేస్తూ లేరు, అందరూ చేస్తురండి ప్లీజ్. I am an impactian. I am capable of doing anything. రైట్? తర్వాత మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. దిస్ ఈజ్ కాల్డ్ వాట్? విజువల్ డిక్లరేషన్. డిక్లరేషన్ అంటే మీరు పబ్లిక్లో అనౌన్స్ చేస్తున్నారు. ఇందాక గంపా సారు 4 చేత పబ్లిక్లో అనౌన్స్ చేయించారు. అంటే వాళ్ళు వచ్చి శాలువలు కప్పుకొని మాకు శాలువ కప్పించారు, గంపా సార్ ఆనందపడుతున్నారు. కానీ అది ఆనందం కాదు. వాళ్ళపైన ఎంత బాధ్యత ఉంది అంటే ఇక్కడ వాళ్ళు శాలువ కప్పుకున్న విషయం రికార్డ్ అయింది. యూ రిమెంబర్ దిస్. ప్రతి సంవత్సరం వాళ్ళని చూసి వాళ్ళు సరిగా చదవకపోతే వాళ్ళ క్లాసులో మార్కులు తగ్గుతుంటే అందరూ నవ్వుతూ ఉంటారు. అవునా కాదా? వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ప్రామిస్ చేసిన విధంగా ఐఏఎస్ అంటే ఐఏఎస్, ఐపీఎస్ అంటే ఐపీఎస్ అయి తీరాలి, అయి తీరతారు. 4 నిజంగా ఐఏఎస్ ఐపీఎస్ని వాళ్ళు నిజంగా ప్రత్యక్షంగాను పరోక్షంగాను అవ్వడానికి అలా కారణభూతమైనటువంటి గంపా సార్ నిజంగా పాదాభివందనాలు. ఇలా చేయడానికి ఎంతమందికి గట్స్ కావాలి? పాదాభివందనాలండి. ఐఏఎస్ ఆఫీసర్ కప్పినటువంటి ఒక శాల్వా ఒక నార్మల్ విద్యార్థికి స్ఫూర్తినివ్వడం కోసం అది కప్పండి సార్ అని చెప్పడానికి ధైర్యం కావాలి. ఒక కలెక్టర్ గారికి కప్పిన శాల్వా ఇంటికి తీసుకువెళ్లకుండా ఇగో నా పిల్లవాడికి కప్పండి, నా ఇంపాక్ట్ ఈయన కప్పండి, నా ఇంపాక్ట్ ఈయన మీ అంత గొప్పవాడు కావాలి. ఎంతమందికి ఇంత నిస్వార్థమైనటువంటి ప్రేమ ఉంటుందండి? ప్రవీణ్ గారికి కేవలం 2 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. గంపా సార్కి 2 కోట్ల మంది విద్యార్థులు ఉన్నారు. ప్రత్యక్షంగాను పరోక్షంగాను. ఇప్పటికే ప్రస్తుతం 2 కోట్లు. రోజు రోజుకి పెరుగుతుంది ఇంపాక్టీల సంఖ్య, రోజు రోజు పెరుగుతుంది విజయోత్సవాల సంఖ్య, విజయాలు. అందుకనే నా టాపిక్ ఈరోజు హౌ డు వి గెట్ సక్సెస్ సీక్రెట్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. రైట్? సో ఫస్ట్ వన్ ఏంటి? విజువల్ డిక్లేర్ అయిపోయింది. ఇప్పుడు రెండోది ఏంటి? ఆడిటరీ డిక్లరేషన్. మీరు నవ్వుకోవద్దు. ఆడిటరీ డిక్లరేషన్ అంటే మనం చేస్తున్నంతా కూడా నేను పంచేంద్రియాలతో చేస్తున్నాను. మొట్టమొదటిది చూస్తూ చేశారు, అయిపోయింది. ఇప్పుడు చెవులతో ఈ 2
I am capable of doing anything. I am an impactian. I am capable of doing anything. Right. ఇప్పుడు fourth one. First one visual, second one auditory, third one kinesthetic, fourth one spiritual. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు అందరూ ఫస్ట్ మీ ఐస్ క్లోజ్ చేయాలి, కళ్ళు మూసుకోవాలి. మీ కుడి చేతిని మీ హార్ట్ పైన, అయ్యా పక్కన వాళ్ళ హార్ట్లు మీ పైన కాదు, మీ హార్ట్ పైన. అర్థమవుతుందా? పుట్ యువర్ హ్యాండ్ ఆన్ హార్ట్ అంటే పక్కన వాళ్ళ హార్ట్ మీద పెట్టమని కాదు, మీ హార్ట్ పైన. ఇప్పుడు ఎడమ చేతిని మీ కుడి చేతి పైన పెట్టండి. క్లోజ్ యువర్ ఐస్. స్పిరిచువల్గా మనస్ఫూర్తిగా నిజంగా మీరు అవ్వాలి అని కోరుకోండి. ఐ ఆమ్ ఎన్ ఇంపాక్టియన్. ఐ ఆమ్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్. ఐ ఆమ్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్. ఐ ఆమ్ ఎన్ ఇంపాక్టియన్. ఐ ఆమ్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్. ఓకే, ఇప్పుడు పక్కన వాళ్ళకి ఎవరుంటే వాళ్ళు పక్కన దూరంగా వెళ్ళొద్దు. రెండు చేతులతో ఇట్లా దీన్ని ఏమంటారు? హైట్ 10 అంటారు. ఏమంటారు? హైట్ 10. ఇట్లా కొట్టండి. యు ఆర్ ఆసమ్. యు ఆర్ ఎక్సలెంట్. యు ఆర్ గ్రేట్. యు గాట్ ఇట్. ఐ గాట్ ఇట్. యు గాట్ ఇట్. ఐ గాట్ ఇట్. యూ కెన్ డూ ఇట్. ఐ కెన్ డూ ఇట్. యూ కెన్ డూ ఇట్. ఐ కెన్ డూ ఇట్. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ బి సీటెడ్. ఇంకొక లాస్ట్లో ప్రొఫెషనల్ సక్సెస్. కొంతమంది బీటెక్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఫస్ట్ వన్ పర్సనల్ సక్సెస్ అయిపోయింది. 1 minute అంతే. నోట్ చేసుకోండి, ట్రయాంగిల్ లాగా పెట్టుకోండి. ఫస్ట్ పాయింట్, డిజైన్ ఎ సిస్టమ్. ఫస్ట్ పాయింట్ ఈజ్ వాట్? డిజైన్ ఎ సిస్టమ్. DESIGN. డిజైన్ ఎ సిస్టమ్. సిస్టమ్ అంటే ఎలా ఉండాలంటే రామోజీరావు గారి లాగా ఉండాలండి. రామోజీరావు గారికి ఒక సిస్టమ్ ఉంది. ఎలాంటి సిస్టమ్ అంటే, రామోజీ ఫిలిం సిటీకి తన భార్య వచ్చిన టికెట్ కొని లోపలికి రావాలి. అంటే దట్ ఈస్ కాల్డ్ సిస్టమ్. అంటే భార్య భర్తలు ఇలాంటి ఏ సంబంధం లేకుండా ఒకసారి సిస్టమ్ పెట్టుకున్న తర్వాత, ఇప్పుడు గంపాసారికి ఉన్నది సిస్టమ్. ఒక్కసారి ఇల్లు వదిలిపెట్టి ఇంపాక్ట్కి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చినా పట్టించుకోరు. లాస్ట్ టైం నేను లిటరల్గా చూశాను. సార్ వాళ్ళ అబ్బాయికి టైఫాయిడ్ ఫీవర్ వచ్చి హాస్పిటల్లో ఉండి చాలా ప్రాబ్లంలో ఉంటే మీటింగ్ అంటే సారు ఒక 10 నిమిషాలు లేట్గా వస్తున్నారు. ఫస్ట్ లేట్గా వస్తాంటే, సార్ ప్లీజ్ సార్ మీరు రావాలి అంటే ఓకే అని చెప్పేసి 10 నిమిషాలు ముందుగా అటెండ్ అయ్యి, అంటే హాస్పిటల్లో పిల్లవాడు బాధపడుతున్నా సరే నా వల్ల, నేను ఇచ్చిన టైం వల్ల వేరే వాళ్ళు బాధపడకూడదని చెప్పేసి 10 నిమిషాలు ముందుగా వచ్చి ఆ మీటింగ్ని సక్సెస్ఫుల్ చేసినటువంటి వ్యక్తి మన గంపా సార్. సో మన గంపా సార్ ఏ విధమైన సిస్టమ్ని పెట్టుకున్నారో, రామోజీరావు గారు ఎటువంటి సిస్టమ్ను పెట్టుకున్నారో, యూ ఆల్సో డిజైన్ ఎ సిస్టమ్. మీరు కూడా ఒక సిస్టమ్ని డిజైన్ చేసుకోండి. నెంబర్ 2, డిసిప్లైన్. నెంబర్ 2 ఇస్ వాట్? డిసిప్లైన్. క్రమశిక్షణ అవసరం. ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరెవరో మాకు తెలియదు, అయినా సరే వచ్చి మీరు బాగుపడాలి, మీరు ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలి, మీరు ఐపీఎస్ ఆఫీసర్లు అవ్వాలి. కామారెడ్డిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు సక్సెస్ఫుల్గా విజయం సాధించి నంబర్ 1 స్థాయిలో ఉండాలి అని చెప్పేసి మంచి కాంక్షతో గంపా సార్ మరి మీ అందరినీ కూడా తమ సొంత పిల్లల్లాగా, అంటే మిమ్మల్ని విద్యార్థులుగా కాకుండా తన సొంత పిల్లల్లాగా భావించి మరి 2 రోజులు మీకోసం ఇక్కడే ఉంచి, అంటే ఫ్యామిలీని వదిలేసి పిల్లల్ని వదిలేసి మీ దగ్గరకు వచ్చి మీకోసం ఇటువంటి మంచి ట్రైనర్స్ని తీసుకొచ్చి ఎంత కష్టపడి చేస్తున్నారు కదా, అవునా కదా? సో డిసిప్లైన్తో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరైనా ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు సౌండ్ రాకుండా చక్కగా ఎంత % ఇన్వాల్వ్ అవ్వాలి? ఏ ఎనర్జీతో? లెవెల్ 10 ఎనర్జీ. ఏ ఎనర్జీ? లెవెల్ 10 ఎనర్జీ అంటే తెలుసా? ఫస్ట్ పీరియడ్లో ఫస్ట్ మినిట్లో మీరు ఎలాంటి ఎనర్జీతో ఉన్నారో లాస్ట్ పీరియడ్లో లాస్ట్ మినిట్లో లాస్ట్ ట్రైనర్ చెప్పే ప్రతి మాటను అంతే మీరు స్వీకరించాలి. రైట్. సెకండ్ పాయింట్ ఈజ్ డిసిప్లిన్. థర్డ్ పాయింట్, యూజ్ టెక్నాలజీ. మీరు టెక్నాలజీని వాడుకోకపోతే టెక్నాలజీ మిమ్మల్ని వాడుకుంటుంది, మీరు అవుట్డేట్ అయిపోతారు, మీరు జీవితంలో ఎదగరు. రైట్. సో 3 పాయింట్స్ అండి. పాయింట్ నెంబర్ 1, డిజైన్ ఎ సిస్టమ్. Point number 2, discipline. And point number 3, use technology. By using these 2 principles, personal success and professional success, get success in your life. All the very best. Thank you, Impact. Wonderful, and thank you, Gambasa. Super. Me phone number kavalata. They want right. They want your phone number. My phone number is
99. I request Chamber of Commerce, all the leaders. 66 390. Once again, 99 66 390. Chandrasekhar, mail world class trainer chandrasekhar@gmail.com. మీకు తెలుసో లేదు, ఎఫర్మేషన్ ప్రతిరోజు నేను ఫేస్బుక్లో అదే పెట్టుకుంటా, ఐఎమ్ ఏ వరల్డ్ క్లాస్ ట్రైనర్. ఎందుకంటే మనం ఏదైతే బిలీవ్ చేస్తామో అది పబ్లిక్లో మనం అనౌన్స్ చేయాలి. పబ్లిక్లో మనం అనౌన్స్ చేస్తేనే మనం అలా అవడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు నుంచి మీరు ఏమవ్వాలనుకుంటున్నారో ఒక ముగ్గురికి చెప్పండి. సార్ ఆ క్లాస్ సార్ గంపా సార్ క్లాస్ ఉంటుంది, అందుకే నేను టచ్ చేయలేదు. అది ముగ్గురికి చెప్పండి, ఎవరెవరికి చెప్పాలో సార్ చెప్తారు. రైట్? సో ఫోన్ నంబర్ 99 66 66 390. నేమ్ చంద్రశేఖర్, మెయిల్ worldclasstrainer@gmail.com. world class trainer Chandrasekhar. Thank you. Okay, thank you Chandrasekhar. So nice of you. I request Chamber of Commerce President garu Gauri Shankar garu, Baire garu మరియు ఇతర నాయకులు. యా ప్లీజ్. ఇంత చక్కటి ఫ్యాకల్టీని అందిస్తున్నటువంటి పెద్దల్ని గౌరవిస్తున్నారు. ఓం స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తిన పూషా విశ్వవేదాః, స్వస్తి నస్తాక్షర్యో అరిష్టనేమిః, స్వస్తినో బృహస్పతిర్దదాతు. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి దీనామవిత్రవతు చోదయిత్రీ సూనృతానాం చేతంతి సుమతీనాం యజ్ఞం దదే సరస్వతి.